సామాన్య ప్రజల గుండె చప్పులు విన్న ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం అంటూ అనేక వేదికలపై చెప్పే సీఎం గారు ఇప్పుడు మానవీయ స్పర్శతో ప్రజలకు అంకితం చేస్తారు రెండు ముఖ్యమైన అంశాల్ని. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఉన్నత అధికారులు గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేస్తూ ఉన్నారు. ఇది టీజీ సేఫ్. ఆహారం పరిశుభ్రంగా ఉండాలి, ఆహారంలో నాణ్యత ఉండాలి, ఔషధాల విషయంలో కూడా మరి నాణ్యత అవసరం, రక్షణ అవసరం అని చెబుతున్నా. అదిగో టీజీ సేఫ్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అందరం చప్పట్లు కొట్టి మన కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకం ఇది. మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అందుకే అవి సురక్షితంగా ఉండాలి. ఇప్పటి వరకు మన ఆహార భద్రతను, మందుల నాణ్యతను పర్యవేక్షించే విభాగాలు తమ తమ పరిధుల్లో పనిచేశాయి. కానీ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఒక్కటే, అది నాణ్యత లేని ఆహారం, నకిలీ లేదా నాసిరకం మందులు మరియు నిబంధనలను ఉల్లంఘించేవారే. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్, టీజీ సేఫ్. ఒకే వ్యవస్థ, ఒకే లక్ష్యం, సురక్షిత ఆహారం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో ప్రజా కేంద్రిత ప్రజాప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా టీజీ సేఫ్ మరింత బలమైన, సమన్వయంతో కూడిన వ్యవస్థగా ముందుకు వస్తోంది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 80 మందికి పైగా పోలీసు సిబ్బంది బలగంతో మరింత కఠినమైన తనిఖీలు, మరింత సమర్థవంతమైన నిఘా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల నుంచి మెడికల్ స్టోర్లు, ఔషధ సరఫరా వ్యవస్థ వరకు ప్రజలకు చేరే ప్రతి ఉత్పత్తిపై నాణ్యత, భద్రతపై మరింత అప్రమత్తమైన పర్యవేక్షణ. ఎందుకంటే ఆరోగ్యంతో రాజీ పడలేదు. డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని, అందుకే టీజీ సేఫ్ తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సురక్షిత ఆహారం, నాణ్యమైన మందులు, టీజీ సేఫ్. సేఫ్ ఫుడ్, క్వాలిటీ మెడిసిన్స్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ తెలంగాణ. టీజీ సేఫ్ ప్రజాంకితం చేసిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా క్యూర్ ఏరియాలో 145 పట్టణ ఆసుపత్రులు ఉంటే ఆ క్యూర్ ఏరియాలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ రిమోట్ ఆన్ చేసి ఈ ఆరోగ్య దీపికను వెలిగింపచేస్తారు. ఆరోగ్యం ప్రతి కుటుంబానికి అత్యంత విలువైన హక్కు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో నాణ్యమైన మరియు ప్రత్యేక వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావటం ఎంతో అవసరం. తెలంగాణ ప్రభుత్వం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో క్యూర్ ఏరియాలోని 145 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆరోగ్య దీపిక పాలీక్లినిక్లుగా బలోపేతం చేస్తోంది. ప్రతి పాలీక్లినిక్లో ప్రత్యేక వైద్య నిపుణులు, ఫార్మసిస్ట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్లతో కూడిన సేవా బృందం అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేక వైద్య నిపుణుడు ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధులు, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఇలా 8 ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా పాలీక్లినిక్ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. నిపుణుల వైద్య సలహా, అవసరమైన నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ అన్నీ ఒకే వేదికపై. అవసరమైనప్పుడు తగిన ఉన్నత స్థాయి వైద్య సంస్థలకు రెఫరల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. త్వరిత నిర్ధారణ, సమయానుకూల చికిత్స, నాణ్యమైన ప్రత్యేక వైద్యం. ఆరోగ్య దీపిక పాలీక్లినిక్లు. ప్రత్యేక వైద్యం మీకు మరింత చేరువగా. ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు. క్యూర్ అన్న పదాన్ని బహుశా ఇలా కూడా మనం
ఇంటర్ప్రిట్ చేయొచ్చు. నిజంగానే ఏ చిన్న అవసరం ఉన్నా నేనున్నాను ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వి నవీన్ యాదవ్ గారి స్వాగతోపన్యాసం. ఆనరబుల్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్. థ్యాంక్ యూ అన్న. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకప్పటి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి యూసుఫ్గూడ గ్రామంలో పుట్టినటువంటి ఎర్రగడ్డ ప్రాంతంలో ఈరోజు 1000 పడకల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి మరందరి ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, డిప్యూటీ సీఎం భట్టి సార్కి, అట్లానే హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్కి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, కోమటిరెడ్డి వెంకట అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్కి, ఎంపీ అనిల్ అన్న గారికి, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, హోంశాఖకి, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సనత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద రోజు. ఎందుకంటే ఇక్కడ చాలా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. మన ఇంట్లో ఎవరికైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామో మనం అన్ని చూస్తూ ఉంటాం. జరిగినటువంటి కోవిడ్ సందర్భం కానీ అంతకుముందు కానీ ఏ కుటుంబం హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ కుటుంబం పోగు చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్కి పోతే బిల్లులంతా కూడా వాళ్ళు పోగు చేసుకున్న డబ్బంతా పోతుంది. పిల్లల చదువుల కోసమో, పిల్లల భవిష్యత్తుకో, లేకపోతే పెళ్ళిళ్ళకో, మిగతా అవసరాలకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. కానీ అటువంటి కుటుంబాలంతా కూడా ఒక భరోసా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అంటే ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒక ఆధారపడవద్దని, వాళ్ళు మాకు ప్రభుత్వం ఒక పెద్ద అండగా ఉంది అని ఒక ధైర్యంతో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కొడుకులా అంటే పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తాడో అట్లా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తి పేదలకి ఆరోగ్య విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, రైతుల విషయం కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఒక పెద్ద కొడుకుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మనం అందరం కూడా అన్నకు అండగా నిలబడాలని, ప్రజాప్రభుత్వానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుతూ, మరి ఇంత పెద్ద హాస్పిటల్ వేల ప్రాణాలను కాపాడాలని, లక్షలాది కుటుంబాలకు ఒక భరోసాగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. ఈరోజు మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద ఈ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వారికి, రవాణా రోడ్డు భవనాల శాఖ మంత్రులు, వేదిక మీద ఉన్న ప్రజలు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరివర్తన మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు అనేక రకాలుగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం కొనసాగిస్తూ ఈరోజు ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకొని మరి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు. వైద్యం నారాయణ హరి డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల ఏదైతే వాళ్ళకు సరి అయినటువంటి చికిత్స కానీ మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనం వేస్తూ, మరి అదేవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఏంజల్స్గా, దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనం పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెరవేరుతుందనేటువంటి మాట మనం పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా
మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇచ్చింది. దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆరోగ్య భరోసా భవనపు నీడలో జరుగుతున్న ఆరోగ్యవంతమైన సభ ఇది. రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం ఇచ్చింది. దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారికి, నా సోదరుడు నవీన్ యాదవ్ మీ ప్రాంత శాసనసభ్యులు గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాజ్యసభ ఎంపీ గారికి, అలాగే హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు, వేదికపై ఉన్న అందరికి పేరు పేరున పెద్దలు ఈరోజు బట్టి విక్రమార్క గారికి దీన్ని పూర్తి చేయడానికి కృషి చేసిన ముందుగా మా ఆర్ఎండ్బి ఇంజనీర్లని అభినందిస్తూ, అంజన్ కుమార్ యాదవ్ గారు దాంతో పాటు దీన్ని చేపట్టి మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా రివ్యూ చేసినప్పుడు ఇక్కడ శంకుస్థాపన శిలాఫలకం 2-3 స్లాబ్లే ఉండే. దాన్ని ఇలా సీఎం గారు ఎప్పుడు నేను కలిసినా అనంత్ గారు ఎప్పుడేమైందని చెప్పి గత 30 మాసాలుగా ఎక్కడ కలిసినా అదే మాట. అల్వాల్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎల్బీ నగర్ ఎప్పుడు పూర్తి చేస్తారు, వరంగల్ ఎప్పుడు పూర్తి అవుతుందని మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నన్ను పట్టుకొని ప్రతిసారి ఇదే మాట. పేదలకు ఆరోగ్యాన్ని, పేదలకు ఉచితంగా ఆరోగ్యాన్ని అలా మేము చూస్తున్న గత 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు పెడితే 6,000, 10,000 6 నెలలకు వచ్చేది. ఎల్ఓసి పెడితే ఆ ఎల్ఓసి మాటే లేదు. ఇలా నిమ్స్లో ప్రతి పేషెంట్కు ఎల్ఓసి అప్లై చేస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఏ పార్టీ వారైనా, ఏ మినిస్టర్ అయినా నేనే దాదాపు 40-50 కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పించడం జరిగింది. ఈ రోజు ఈ హాస్పిటల్ ఇది ఒక హాస్పిటల్ కాదు, తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక కొత్త అధ్యాయం సృష్టించడానికి నాన్ని పలికింటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మన ప్రభుత్వ సంకల్పానికి ఒక నిదర్శనం. ఈ రోజు గతంలో పాలకులు 10 ఏళ్ళ నుండి ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేసి శంకుస్థాపన శిలాఫలకాలే కనబడ్డాయి. అల్వాలు పోయినా, ఎల్బీ నగర్ పోయినా, ఎక్కడ పోయినా వాడు పర్సనల్ గా ముఖ్యమంత్రి గారు నేను సంబంధిత హెల్త్ శాఖ మినిస్టర్ ఎన్నిసార్లు రివ్యూ చేసి మన ప్రభుత్వ ప్రోగ్రెస్ మాట్లాడుతూ ఈ రోజు దసరా కల్లా మా అల్వాల్ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతున్నది. అల్వాల్ హాస్పిటల్ కూడా, దాంతో పాటు ఎల్బీ నగర్ కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తున్నాం. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వరంగల్ కూడా డిసెంబర్లో పూర్తి అవుతుందని, దీనికి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ కు హెల్త్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారికి చెప్పడం జరిగింది. దాన్ని కొత్త సంవత్సరం లోపే ఆ 3 హాస్పిటల్ పూర్తి చేసుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఉస్మానియా హాస్పిటల్ గురించి 2014 కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టినట్టే చేసిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ప్రత్యేకంగా గోశామాన్లో ల్యాండ్ ప్రత్యేకంగా ఆయన చూసి దాన్ని ఏర్పాటు చేసి ఇలా 2,500 కోట్లతోని పనులు మొదలుపెట్టి 20% పనులు కూడా పూర్తయినాయని చెప్పి ఈ సంతోషకరమైన వార్త మీకు తెలియజేసుకుంటూ 18 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారికి సభాముఖంగా చెప్తున్నా, ఇది తొందరగా పూర్తి చేసినందుకు మీకు ప్రభుత్వం తరఫున, ఆర్ఎండ్బి శాఖ తరఫున మీకు అందరు కూడా, మీ కంపెనీకి, మీ ఇంజనీర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉస్మానియా కూడా చెప్పిన మాట ప్రకారం పూర్తి చేయాలి. మా కోరిక ఒకటే, రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్ల కోసం కాదు. ఈ రోజు ఎల్ఓసి దాదాపు ఎన్ని వేల కోట్లయిందో సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే అర్థమవుతుంది. ఈ హాస్పిటల్ చూస్తే కార్పొరేట్ వైద్యం పేదవారికి ఇలా ఏ రోగం వచ్చినా నిశ్చితంగా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేసుకున్నాం. అందుకనే ఎవరి మాటలు నమ్మకుండా ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా అప్పుల పాలు చేయి శంకుస్థాపన చేస్తే, నిన్ననే బులుగులో కలెక్టర్ ఆఫీస్ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి, కరీంనగర్ లో అన్ని శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. దాని ఈ 3 ఏళ్లలో
ఆయన అప్పులు చేసిన తీర్పుకుంటూ ఇవన్నీ పూర్తి చేస్తున్నాం. దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒకటి పెట్టింది ఆయన, ఏం చేయాలని అర్థమవుతలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు 3 జిల్లాలు తిరిగి వచ్చిండు. ఇవాళ కేటీఆర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తేస్తున్నట్టు ఆయనకి ఏదో కలబడ్డట్టుంది, ఆయన ఎత్తేస్తున్నట్టు. అన్న 3 రోజులకి నేను 64 లక్షల రూపాయలు నల్గొండ పట్టణంలో ఇచ్చేసిన. నిన్న మా షబ్బీర్ అలీ గారు, మహేష్ గౌడ్ గారు నిన్న చెక్కులు ఇచ్చిండ్రు. ఇంత అన్యాయం అంటే వీళ్ళకి ఏంటంటే పేద ప్రజలకు సేవ చేసి ఇష్టం లేదు. రాష్ట్రం సుభిక్షంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు, ఇదే కుళ్ళు కుతంత్రాలతో నడుస్తున్న ప్రతిపక్షాన్ని ఒకసారి గమనించాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ టిమ్స్ హాస్పిటల్ని మా కృష్ణారెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని 3 నుంచి 5 సంవత్సరాలు మీరు మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ అనేసరికి ఎక్విప్మెంట్ పెట్టాం. ఇలా ఏది యశోద కంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నది. ఒక సిటీ స్కాన్ మిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి ఉన్నది. రోజుకు 30-40 మందికి బయట సిటీ స్కాన్ టెస్ట్ చేస్తే 18,000 రూపాయలు అవుతుంది. ఇవాళ ఆ మిషన్ పెట్టాం. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ మిషన్ పెట్టామంటే అందుకని ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు హైదరాబాద్. అలాంటి మిషన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరక ముందే అసలు తెలంగాణ కావాలని అడిగింది మరి చెన్నారెడ్డి గారు. ఆయన పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున తెలంగాణ ప్రజల పక్షాన ఎవరు అడగలే మేము. వారే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ దగ్గరే రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 5 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా 2 సార్లు గవర్నర్గా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో తెలంగాణ సాధించలేకపోయినా తెలంగాణ అవసరం గురించి చెప్పిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. నేను ఒకటికి చివరిగా ఒక కోరిక, మా జిల్లా చెందిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ 69 తెలంగాణ ఉద్యమంలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పి ఇందిరాగాంధీ స్వయంగా చెప్పి ఇంటికి పోయి డిప్యూటీ సీఎం ఇస్తా, కేంద్ర మంత్రి ఇస్తా, నాకు పదవులు వద్దు, తెలంగాణ వస్తే తీసుకుంటా లేకపోతే వద్దని చెప్పి 93 ఏళ్ల వయసులో అక్కడ ఢిల్లీలో చలిలో దీక్ష చేసి మా ముఖ్యమంత్రి గారికి మా దావన్నకు మాణిక్ గారు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మా ముఖ్యమంత్రి గారికి చెన్నారెడ్డి గారి పేరు పెట్టేందుకు ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి మా దామోదరణ గారి తరపున ఇద్దరం 93 ఏళ్ల వయసులో మా ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ కోసం 93 ఏళ్ల వయసులో దీక్ష చేసిన పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. అలాగే హైదరాబాద్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంబైన్డ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కార్మిక నాయకుడు ఆరణాలు పులి చేసుకునే అంజయ్య గారికి అల్వాల్ హాస్పిటల్ పేరు పెట్టాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆలోచించి మేము అడగకముందే మీరు పెట్టిండ్రు, మేము చెప్పే అవసరం లేదు, మీరు పెడతారు. కానీ మా బాధ్యతగా అక్కడ R&B డిపార్ట్మెంట్ చేస్తున్నాం. ఇవాళ మీరు హాస్పిటల్స్ మీద చేస్తున్నాం. చివరిగా వరంగల్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ పుట్టుక నుంచి సాగు వరకు తెలంగాణ తెలంగాణ అన్నాడు. ఆయన గ్రామాన్ని గుర్తించి 10 కోట్లు ప్రత్యేక నిధి ఇచ్చి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం చేయలేని పని మీరు చేసిండ్రు, మన ప్రభుత్వం చేసింది. మీరు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా డిసెంబర్లో పూర్తి చేస్తుంది కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడితే తప్పకుండా అభివృద్ధి అన్ని రంగాల్లో చేస్తున్నాం. హైదరాబాద్లో ఇలా ఫ్లైఓవర్లు కడుతున్నాం, ఎక్కడ చూసినా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా నిన్న 3 జిల్లాలు తిరిగి ఇవాళ ఇక్కడ మళ్ళా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. 24 గంటలు మన కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి R&B శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా రిక్వెస్ట్ మన్నించి నేను కూడా తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. తెలంగాణ వచ్చింది, సంతోషంగా తీసుకుని చెప్పిన రోజు మంత్రి పదవి నేను అడగలే. మంత్రి పదవి అడగకుండానే ముఖ్యమంత్రి గారు నాకు మంత్రి పదవి ఇప్పించింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఢిల్లీ కూడా పోలే మంత్రి పదవి కోసం. కానీ నేను అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 పేర్లు పెడితే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్, ఎక్కడ చూసినా తెలంగాణ వాదులే కనిపిస్తారు. మీరు నాకంటే ముందే ఆలోచిస్తారు నాకు తెలుసు, కానీ నా బాధ్యతగా నా రిక్వెస్ట్ మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయ పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. ఎక్కడ చూసినా తెలంగాణ వాదులే కనిపిస్తారు. మీరు నాకంటే ముందే ఆలోచిస్తారు నాకు తెలుసు, కానీ
నా బాధ్యతగా నా రిక్వెస్ట్ మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయ పెద్దలు వైద్య ఈనాటి శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. డాక్టర్ ఎంసీఆర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు పెట్టిన టిమ్స్ తెలంగాణ సనత్ నగర్ని ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రి వేరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ వెంకట బల్మూరి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, మంత్రివేరులు ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేగ్ గారు, పెద్దలు కోదండరామ్ గారు, ఎమ్మెల్యే కంటోన్మెంట్ గణేష్ గారు, కుమార్ యాదవ్ గారు, తర్వాత జుల్ఫర్ అలీ ఎమ్మెల్యే గారు, చార్మినార్, స్థానిక మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, గౌరవ శాసనసభ్యులు ఎన్నో మాసాల నుంచి ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేగ్ గారు సనత్ నగర్ పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు చార్మినార్ ఈ హాస్పిటల్ కంప్లీట్ కావాలి, మిత్రులారా ఫుల్ పేజ్గా సర్వీసెస్ అందించాలి ఎన్నో అనే ఒక తపన సుమారు 53 ఎకరాలలో 1100 పైచిలకు బడ్జెట్ తోటి పూర్తి స్థాయిలో 1082 పడకల హాస్పిటల్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి సర్వీసెస్ అందించాలి. ఇందులో సుమారు ప్రత్యేకంగా మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే 1100 పైచిలకు 3 టీమ్స్ బడ్జెట్ తోటి దానికి తోడు 2000 పడకల హాస్పిటల్ బ్లాక్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఈ టీమ్స్ యొక్క ప్రత్యేకత ఏంది అనేది ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. సనత్ నగర్ టీమ్స్ ఈరోజు మన రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 25, 35 జనరల్ హాస్పిటల్స్. ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఉస్మానియాకు అనుబంధంగా 9 హాస్పిటల్స్. సనత్ నగర్ టీమ్స్ అన్ని హాస్పిటల్స్ ఉన్న ప్రత్యేకంగా ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యం. జనరల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీలో మెడికల్ సర్వీసెస్ కానీ సర్జికల్ సర్వీసెస్ కానీ అన్ని హాస్పిటల్ ప్రత్యేకంగా రెఫరల్ సిస్టంలో ప్రభుత్వ రంగంలో రెఫరల్ సిస్టంలో సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్, ఓ జిల్లా హాస్పిటల్, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీలో ప్రభుత్వ ఆలోచన ఏంటంటే 90% ట్రీట్మెంట్ వైద్య సేవలు జిల్లా స్థాయిలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే తపన ప్రభుత్వానికి. ఆ తర్వాత జంట నగరాలకు వస్తే ఏరియా హాస్పిటల్, ఏది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ తర్వాత ఎక్కడ గుండె చికిత్సకు ప్రభుత్వ ఆలోచన ఏంటంటే 90% ట్రీట్మెంట్ ఉన్నది, ఎక్కడ నెఫ్రాలజీ ఉన్నది, ఎక్కడ న్యూరాలజీ ఉన్నది, ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ ఉన్నది, ఎక్కడ గ్యాస్ట్రో ఉన్నది, జంట నగరాలు ఏ హాస్పిటల్ పోవాలి, ఏది సూపర్ స్పెషాలిటీ. ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఎక్కడ గుండె చికిత్సకు ఈరోజు సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేనికి సంబంధమైనది? ప్రత్యేకంగా కార్డియో, రీనల్ అండ్ ట్రాన్స్ప్లాంట్, అవయవ మార్పిడి, గుండె చికిత్స, కిడ్నీ ఫెయిలియర్, ఇవన్నిటికి సంబంధించి ఆదిలాబాద్ పేషెంటే కానీ మహబూబ్ నగర్ పేషెంటే కానీ ప్రత్యేకంగా కార్డియో హైదరాబాద్ ఎక్కడ రిఫర్ చేయాలి, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ రిఫర్ చేయాలి అంటే టిమ్స్ కు రిఫర్ చేయాలి లేదా నిమ్స్ కు రిఫర్ చేయాలి. కిడ్నీ ఫెయిలియర్
ఈరోజు టిమ్స్ ఇంకా బలోపేతం చేయాలి. మహబూబ్ నగర్ పేషెంట్ 2360 పోస్టుల రిక్రూట్మెంట్, డాక్టర్స్, నర్సెస్, క్లినికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ నియమించుకొని 21 ఆపరేషన్ థియేటర్స్ బలోపేతం చేయాలి. అందులో 16 ఎంఓటీస్ మేజర్ ఆపరేషన్ థియేటర్స్, 15 మైనర్ ఆపరేషన్ థియేటర్స్, అందులో ట్రాన్స్ప్లాంట్, క్లినికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్. ఈ మధ్య కాలంలో మనం చదివిన పేపర్లో కేవలం ఒక కిడ్నీకి సంబంధించి 2000 ట్రాన్స్ప్లాంట్లు చేసిన చరిత్ర ఏ హాస్పిటల్ది అంటే నిమ్స్ హాస్పిటల్ది. 15 మైనర్ ఆపరేషన్ థియేటర్స్, రోబోటిక్ సర్జరీస్ అత్యంత తక్కువ కాలంలో ఈ మధ్య కాలంలో మనం చదివిన 1000కి పైచిలకు కేవలం ఒక రోబోటిక్ రోబోటిక్ సర్జరీలు చేసి చరిత్ర సృష్టించిన హాస్పిటల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏదంటే నిమ్స్. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ డాక్టర్స్ ని సన్మానించబోతున్నాము. ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్న ఒకటే, నేను ఒక అంశం ఉన్నది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చరిత్ర సృష్టించిన వైద్య చికిత్సలో పేదవాడు అప్పుల పాలు కాకూడదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పేదవాని యొక్క ఆరోగ్య పరిరక్షణ రక్షణ అనే బాధ్యత మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక అంశం ఉన్నది, ఈరోజు మీరు చూస్తున్నారు సిఎంఆర్ఎఫ్ఏ కానీ ఎల్ఓసిఏ కానీ కోట్ల రూపాయలు పేదవాడు అప్పుల పాలు ఆరోగ్యశ్రీ కింద ఆనాడు 1300 మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి 1752 చికిత్సలు ఉంటే మీరు చూస్తున్నారు 1835 ప్రొసీజర్స్, అందులో 163 అదనపు ప్రొసీజర్స్ యాడ్ చేశాం. సుమారు 1335 ప్రొసీజర్స్ కు రేట్లు ఎన్హాన్స్ చేశాము. గెలిచిన 6 నెలల్లోనే సుమారు 480 కోట్ల రూపాయల అడిషనల్ బర్డన్. కానీ బర్డన్ కాదు, అది సేవ. ఈరోజు ప్రభుత్వ పాలసీలలో గత 40 సంవత్సరాల నుంచి వైద్య విధాన పరిషత్తు డాక్టర్స్ అడుగుతుండే, అయ్యా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి. బర్డన్ కాదు అంటే ఈరోజు వైద్య విధాన పరిషత్ కాదు, ఈరోజు తెలంగాణ సెకండరీ హెల్త్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం రెఫరల్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయాలి. ప్రైమరీ హెల్తే కానీ, సెకండరీ హెల్తే కానీ, జీజీహెచ్ఏ కానీ, అంటే ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 213 అంబులెన్స్లను ఏర్పాటు చేశాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీయే కానీ, ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం. సనత్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియో, రీనల్ అండ్ ట్రాన్స్ప్లాంట్. అదే రకంగా టిమ్స్ అల్వాల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబోతున్నది. అది న్యూరాలజీకి సంబంధించి, జెనెటిక్స్ కు సంబంధించి. అదే పద్ధతిలో ఎల్బీ నగర్ కూడా సూపర్ స్పెషాలిటీ కాబోతున్నది ఇంకో 6 మాసాలలో. దేనికి సంబంధించి? గ్యాస్ట్రో సైన్సెస్ కు సంబంధించి, పీడియాట్రిక్స్ కు సంబంధించి. అంటే తెలంగాణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు హైదరాబాద్ ఉన్నాయి. ఎక్కడైనా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళైనా ఆ డాక్టర్ రిఫర్ చేస్తే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రిఫర్ చేయాలి. అక్కడ ఆ పేద కుటుంబాన్ని, ఆ పేషెంట్ ని ఆదుకునే బాధ్యత ఎల్ఓసిఏ కానీ, సిఎంఆర్ఎఫ్ఐ కానీ దాని కింద కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని సౌనయంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా మనకు తెలిసి ఈరోజు సుమారు 2700 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్, 2000 పడకలు. ఈరోజు నర్సింగ్ కాలేజీలు, అలైడ్ కోర్సెస్ దాని కింద కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రతి ఒక్క జిల్లాలో అదనపు నర్సింగ్ కాలేజీలు. అదే రకంగా మనకు తెలిసి ఈరోజు సుమారు 2000 ప్రత్యేకంగా నర్సులకు సంబంధించి ఫారెన్ లాంగ్వేజ్ లో మీకు శిక్షణ అందియాలి. 2000 పడకలు. జాపనీసే గానీ, జర్మనీ గానీ నర్సింగ్ కాలేజీలు ఆ భాషలో మీకు శిక్షణ అందిస్తే
రేపు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ముద్దు బిడ్డలు నర్సులు రేపొద్దున పోయి సేవలు చేస్తారనేది సంకల్పము దృఢ నిశ్చయము ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఫారెన్ లాంగ్వేజ్ లో మీకు శిక్షణ అదే రకంగా మనకు మెడికల్ టూరిజం ఆ భాషలో మీకు శిక్షణ అందిస్తే రేపు అంతర్జాతీయ 3 టిమ్స్ తెలంగాణ ముద్దు బిడ్డలు నర్సులు నిమ్స్ సేవలు చేస్తారనేది ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు సవినయంగా తెలియదు 100 పడకలు ఇంటర్నేషనల్ వింగ్ అదే రకంగా ఇంటర్నేషనల్ బెడ్స్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా మెడికల్ టూరిజం 400 పడకలు 4 హాస్పిటల్లో అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ పేషెంట్లు కూడా మన దవాఖానకు రావాలి, మన ఇన్స్టిట్యూట్కు రావాలి, మన సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్కు రావాలి, మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అదే రకంగా ప్రతి సంవత్సరము 400 పడకలు ఇంటర్నేషనల్ హెల్త్ ఈవెంట్లు నిర్వహించాలి. తెలంగాణ దేశంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోజ్ కావాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీసే కానీ ఆఫ్రికన్ కంట్రీసే కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కు తెలంగాణ కాదు సమానంగా ధీటుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా సేవలు అందిస్తాయని ఒక మెసేజ్ మనం పంపాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ వింగ్ని ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రిక్రూట్మెంట్ మన శాఖకు సంబంధించి సుమారు 16,000 మంది డాక్టర్సే కానీ నర్సెసే కానీ టెక్నీషియన్సే కానీ ల్యాబ్ టెక్నీషియన్సే కానీ నియమించుకున్నాము. ఎక్కడ డాక్టర్స్ల కొరత ఉండకూడదు, నర్సుల కొరత ఉండకూడదు. దానికి తోడు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మెడికల్ ఎక్విప్మెంట్ మన సనత్ నగర్ చూడండి మీరు ఇప్పుడు 3 టెస్లా 128 స్లైసెస్ సిటీ స్కాన్ సియామ్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి కూడిన రేడియాలజీ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చదివి ఉండొచ్చు మనం గాంధీ కానీ పేట్ల బుర్జు కానీ ఐబిఎఫ్ సెంటర్లు ఇక్కడ బయట ఐబిఎఫ్ హాస్పిటల్ పోతే సేవలకు పోతే 5 లక్షలు 10 లక్షలు అప్పుల పాలు కానీ ఈనాడు గాంధీ కానీ పేట్ల బుర్జు కానీ ఉచితంగా సేవలు అందిస్తున్నాము. ఆ తల్లి గర్భవతి అయ్యే విధంగా ప్రభుత్వము ఆశీర్వాదాలు ఇస్తున్నది, సేవలు అందిస్తుంది, వైద్య సేవలు అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు తలసీమియా ఉచితంగా సేవలు అందిస్తున్నాము, సికిల్ సెల్ గర్భవతి అయ్యే విధంగా హెమోఫీలియా ఆశీర్వాదాలు ఇస్తున్నది, హెమోగ్లోమియోపతీస్ అంటే జెనెటిక్ డిజార్డర్స్. అదే రకంగా జెనెటిక్ డిజార్డర్ కు సంబంధించి ప్రత్యేకంగా ట్రైబల్ ప్రాంతాలలో ఈ జెనెటిక్ డిజార్డర్ కు సంబంధించి వాళ్ళకి పెన్షన్సే కాకుండా ఇనీషియల్ గా గర్భవతి నుంచి ఆ టెస్టులు నిర్వహించాలి. రాబోయే 10 సంవత్సరాలలో తలసీమియా ఫ్రీ తెలంగాణ రాష్ట్రం ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో సనత్ నగర్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఇంతకుముందే చెప్తున్నాను నేను, వారే మీకు చెప్తారు ఏ రకంగా సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని స్ట్రెంథన్ చేయబోతున్న విషయాన్ని మీకు ముఖ్యమంత్రి సవినయంగా తెలుస్తారు. ఇంకో మాట నాకు చెప్తున్నారు ఈరోజు వైద్య సేవలు తెలియజేస్తున్నాను. విద్యానే గాని వైద్యమే గాని ఆ శాఖలు రావడము, సేవలు అందించలే దృక్పథం ఉండడము. మా జుల్ఫర్ అలీ గారు కూడా చెప్తుండే ఇదే మాట, ఆ బోత్ కిస్మత్ వాలే సాబ్ ఐసా మౌకా బార్ బార్ సబ్కు నహీ మిల్తా హై. సో ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, women empowerment, these are 4 important pillars of the society and this government believes in it. Women equality, women empowerment, education, quality education, skill education and health services, quality health services without any loss or out of pocket expenditure. ఆ బాధ్యత మా ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభ అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
quality education, skill education, and health services. ధన్యవాదాలు సార్. Quality health services. ఆనరబుల్ డిప్యూటీ without సీఎం any గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఆ బాధ్యత మా ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభ అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దామోదర్ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గారికి, కోదండరామ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు వెంకట్ గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే గౌరవ బేగ్ గారికి, జుల్ఫికర్ గారికి, అనిల్ కుమార్ యాదవ్, గౌరవ శాసనసభ్యులు గణేష్ గారికి, సభ్యులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారికి, సభ్యులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పుర ప్రముఖులకి, అట్లాగే అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా శాసనసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకి అందుబాటులోకి రావాలని ఆశించి రాజేష్ గారికి, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడ చేసినటువంటి పెద్దలకి, చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా పుర ప్రముఖులకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యంత్రాంగానికి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు ప్రజలకి అందుబాటులోకి రావాలని ఆశించి 1000 పడకల ఆసుపత్రులు పైబడి ఇక్కడ చేసినటువంటి పెద్దలకి 53 ఎకరాల్లో మిత్రులకి మీ అందరికి కూడా టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద దాదాపు ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకొని 1000 పడకల ఆసుపత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు అంకితం చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఉంది. టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఏదో కేవలం బిల్డింగ్ కాదు, పేరు మీద ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకొని భవిష్యత్తులో లక్షలాది మంది తెలంగాణ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలకి అంకితం వారి వైద్యానికి ఉచితంగా సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. బిల్డింగ్ కాదు, ఈ కార్యక్రమం ఆషామాషిగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. భవిష్యత్తులో లక్షల నేను ఈరోజు ఎక్కడో పత్రికల్లో చూశాను ఒక ప్రకటన, వారి మేము ఆసుపత్రిని కట్టాము, ఒక గొప్ప కార్యక్రమం. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభోత్సవం చేయడానికి పోతున్నారు. జరిగినటువంటి కార్యక్రమం కాదు, ఒక ప్రకటన చదివాను నేను ఈరోజు ఎక్కడో పత్రికల్లో చూశాను ఒక ప్రకటన. చదివిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి మేము పూర్వాపరాలన్నీ లెక్కలతో సహా తీసి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పుడేమో భావించి కొన్ని లెక్కలతో వచ్చాము ఇది లేకపోతే మేము చేసిన ప్రతి పనిని మేమే చేసామని చెప్పుకునేటువంటి ఒక తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో తిరుగుతాం భావించి కొన్ని నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి పనిని ఈరోజు రాష్ట్రంలో ఒక తప్పుడు సంస్కృతితో దాదాపు సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 నుంచి 8,922 కోట్ల రూపాయలతో ఆలోచన చేయండి. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చుని ఈరోజు రాష్ట్రంలో పెట్టి తద్వారా ఇటువంటి భవంతులు అనేకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయబోతాం. ఈరోజు ఉదాహరణకి రాష్ట్రంలో 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి టిమ్స్ సరత్నార్ కానీ, టిమ్స్ అల్వాల్ కానీ, టిమ్స్ ఎల్బీనార్ కానీ, వరంగల్ ఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, లేకపోతే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే దశాబ్దాలుగా కోరుకుంటున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన
నూతన భవన నిర్మాణం కానీ వీటన్నిటికి సంబంధించి కేవలం 6 ఆసుపత్రులకు సంబంధించి కేవలం మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే 3,880 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ నిర్మాణానికి రిలీజ్ చేసి ఆసుపత్రుల్ని పూర్తి చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆ లెక్క కూడా నేను చెప్తాను. దాంతో పాటు ఈరోజు అదనంగా ఈ టిమ్స్ హాస్పిటల్ కాకుండా అదనంగా ఇంకొక 193 హెల్త్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి 3,953 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు వెచ్చించి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగా ఈ పనులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనం వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఫోకస్ గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిధులు కొంత కొరత ఉన్నప్పటికి కూడా ప్రత్యేకంగా అక్టోబర్ నెల నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం అక్టోబర్ నుంచి జులై వరకు 1,452 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ భవనాలు కంప్లీట్ కావడానికి నిధులు కేటాయించాలని చెప్పి ఆ నిధులు రిలీజ్ చేపించినటువంటి వృత్తాంతం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అంతేకాదు ఇవి కాకుండా ఇంకా అదనంగా మరొక 331 కోట్ల రూపాయలతో సబ్ సెంటర్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ఇవన్నీ కలిపి ఇప్పటికీ 8,922 కోట్ల రూపాయలు కేవలం ఈ 2.5 సంవత్సరంలోనే వైద్య శాఖ సంబంధించి పనులు చేపించి నిధులు రిలీజ్ చేపించినటువంటి దృష్టాంతం. మరి ఆ పెద్ద మనిషి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఈరోజు మేము కట్టామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 10 ఏళ్ల సమయంలో ఈ టీమ్ సంబంధించి లేకపోతే ఈ సూపర్ స్పెషాలిటీ సనత్ నగర్ బిల్డింగ్ సంబంధించి కేవలం వారు ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే.